హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూసా శనగ 4037 రకానికి తెలంగాణ దివంగత మహిళా శాస్త్రవేత్త పేరు పెట్టారు. ఆమె ఎవరు? చూడండి, ఆమె ఎవరు? ఆన్సర్ నూనావత్ అశ్విని. నెక్స్ట్, పోలీస్, న్యాయ వ్యవస్థ, జైళ్ల శాఖ, లీగల్ ఎయిడ్ పనితీరుపై ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ 2019 నుంచి నివేదికను విడుదల చేస్తుంది. అయితే 2025లో విడుదలైన ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ మొదటి స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి క్షీణత మరియు నేల సంతానోత్పత్తి నష్టాన్ని ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు ఇటీవల ప్రారంభించిన చొరవ పేరేమిటి? ఆన్సర్ బ్రిక్స్ భూ పునరుద్ధరణ భాగస్వామ్యం. నెక్స్ట్, స్పాడెక్స్ మిషన్. చూడండి, స్పాడెక్స్ మిషన్ కింద ఇటీవల 2 ఉపగ్రహాలు తమ రెండవ విజయవంతమైన డాకింగ్ను పూర్తి చేశాయి. అవి ఏవి? ఆన్సర్ SDX-01 చేజర్, SDX-02 టార్గెట్. నెక్స్ట్, ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? అలాగే ఈ 2025 సంవత్సరం యొక్క థీమ్ తెలపండి. ఈ 2025 సంవత్సరం యొక్క థీమ్ తెలపండి. ఆన్సర్ ఏప్రిల్ 22న. చూడండి, ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఒకసారి చూస్తే, చూడండి, ఈ సంవత్సరం థీమ్ చూస్తే మన శక్తి మన గ్రహం, మన శక్తి మన గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన మార్క్ 2A, చూడండి, మార్క్ 2A DEW అనేది ఏంటి? ఆన్సర్ అది ఒక లేజర్ అస్త్రం. నెక్స్ట్, AIG ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అందజేసిన దేశం ఏది? ఆన్సర్ జపాన్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ అనే వ్యవస్థకు 2025-27 సంవత్సరానికి భారత్ ఎంపికైంది. అయితే దీనిలో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది? ఆన్సర్ 34. నెక్స్ట్, యునెస్కో నిర్వహించిన మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భారత్ నుండి ఇటీవల ఎంపిక చేయబడినవి ఏవి? అలాగే ఈ రిజిస్టర్లో భారత్ నుంచి అంశాల సంఖ్య ఎంతకు చేరింది? ఆన్సర్ ఆన్సర్ భగవద్గీత, నాట్యశాస్త్రాలు ఈ సంవత్సరంలో చేరాయి. అలాగే భారత్ నుంచి మొత్తం 14 అంశాలు అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2025 IBSF ప్రపంచ బిలియర్డ్స్ 2025 IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో సౌరవ్ కొటారి విజయం సాధించాడు. అయితే అతను ఎవరిని ఓడించి విజేతగా నిలిచాడు? ఆన్సర్ పంకజ్ అద్వానీ. నెక్స్ట్, CWC జాతీయ స్థాయిలో తొలిసారిగా గేజ్ స్టేషన్ల నిర్వహణపై పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 28 CWC గేజ్ స్టేషన్లను పరిశీలించి పెరూర్ గేజ్ స్టేషన్కి మొదటి బహుమతిని ఎంపిక చేశారు. అయితే అది ఎక్కడ ఉంది? ఆన్సర్ తెలంగాణలోని ములుగు జిల్లా గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత వస్తు సేవల దిగుమతి వృద్ధి రేటు 5.5%గా నమోదైంది. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఎగుమతుల విలువ ఎంత? ఆన్సర్ $820.93 బిలియన్. నెక్స్ట్, AI అసిస్టెడ్ IVF విధానంలో, చూడండి, AI అసిస్టెడ్ IVF విధానంలో ప్రపంచంలో తొలి శిశువు ఏ దేశంలో జన్మించింది? ఆన్సర్ మెక్సికో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అలాగే వైస్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చైర్పర్సన్గా మీరాబాయ్ చాను, అలాగే వైస్ చైర్పర్సన్గా సతీష్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్,
11వ ఇండియన్ సూపర్ లీగ్ 2025 ఫుట్బాల్ను బెంగళూరు ఫుట్బాల్ క్లబ్పై మోహన్ బగాన్ నెగ్గింది. అయితే ఇప్పటి వరకు ఈ టీం ఎన్నిసార్లు ఈ టైటిల్ను నెగ్గింది? ఆన్సర్ 2 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల్లో WHO నివేదిక ప్రకారం భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానంలో నిలిచింది. 2023లో భారత్లో సగటున రోజుకు 700 మాతృ మరణాలు జరిగాయి. నెక్స్ట్, నాసా ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్టెమిస్ అకార్డ్స్లో 54వ సభ్య దేశంగా ఏది చేరనుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్, నొమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ చూడండి, నొమాడ్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 148. నెక్స్ట్ క్వశ్చన్, 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సిఫారసు చేశారు. అయితే ఈయన ఎప్పటి వరకు ఆ పదవిలో ఉంటారు? ఆన్సర్ మే 14, 2025 నుంచి నవంబర్ 23, 2025 వరకు పదవిలో ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించిన భాగస్వామ్య ఫ్రేమ్వర్క్పై మారిషస్ సంతకం చేసింది. అయితే ఈ తరహా నిర్ణయం తీసుకున్న ఆఫ్రికా దేశాలలో ఇది ఎన్నోది? ఆన్సర్ ఇది తొలి దేశం. ఆఫ్రికా దేశాలలో ఇది తొలి దేశం. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో గాలియం నైట్రేట్ ఆధారిత సెమీ కండక్టర్ని ఆవిష్కరించారు? ఈ తరహా సెమీ కండక్టర్ వ్యవస్థ భారత్లో ఇదే మొదటిది. అయితే అది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో. నెక్స్ట్ క్వశ్చన్, భాను ముస్తాక్ రచించిన హార్ట్ ల్యాంప్ కథా సంపుటి 2025 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తుది పోటీకి షార్ట్ లిస్ట్ అయింది. దీన్ని దీపా బాస్తి ఇంగ్లీష్లోకి అనువదించారు. అయితే భాను ముస్తార్ ఏ భాష రచయిత? ఆన్సర్ కన్నడం. నెక్స్ట్, న్యాయపరమైన సహాయం కోసం ఇండియాతో ఇటీవల ఏ దేశం 2025 ఏప్రిల్ 7న అవగాహన ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలిసారిగా రైళ్లలో ఏటీఎం సేవలను ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సౌకర్యాన్ని ఎవరి సహాయంతో అందుబాటులోకి తెచ్చారు? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహాయంతో. నెక్స్ట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ 17 నాటికి 150 సంవత్సరాలైంది. అయితే ఆసియా ఖండంలోనే తొలి స్టాక్ ఎక్స్చేంజ్ అయిన దీన్ని 1875లో ఎవరు స్థాపించారు? దీని మొదటి పేరేంటి? ఆన్సర్ దీన్ని స్థాపించింది పత్తి వ్యాపారి ప్రేమ్చంద్ రాయ్చంద్ దీన్ని స్థాపించారు. దీని మొదటి పేరు ది నేటివ్ షేర్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.